జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పైన చర్యలు సభలో చర్చించాక లేకపోతే ముందా? స్పష్టత ఇస్తేనే కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ల పైన ముందుకెళ్లగలం. ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు. విచారణ ఇవాల్టికి వాయిదా పడ్డది. విషయం ఏంటంటే ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అన్నది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీద వేయడం జరిగింది. ఈ 3 బ్యారేజీల మీద ఇది వేయడం జరిగింది. సో ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన ఈ జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ప్రభుత్వం వద్ద ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, అంటే బయట ఇస్తున్న లీక్లు ఏంటంటే ఇది అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తుందని. ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద ప్రభుత్వం డైరెక్ట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. దానికి మళ్ళీ సిఐడి కానీ ఆర్ సిట్ కానీ ఏదో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళని అరెస్ట్ చేయడమా ఇంకోటి చేయడమా చేయాలా. ఇది ప్రాసెస్. అయితే ఈలోపే కేసీఆర్ అండ్ హరీష్ రావు వేరువేరుగా ఒక 2 పిటిషన్లు వేసారు, రిట్ పిటిషన్లు. అసలు ఈ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వేసి మొత్తం అసలు ఈ కమిషన్ రిపోర్ట్ని రద్దు చేసేయండి అని. సో నిన్న ఈ అంశం మీద చర్చ జరిగింది. అండ్ ఇవాళ నిన్న విచారణ జరిగింది హైకోర్టులో. అండ్ ఇవాళ ఆ విచారణ వాయిదా పడింది ఇవాల్టికి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పైన చర్యలు సభలో చర్చించాకనా లేకపోతే ముందేనా? స్పష్టత ఇస్తేనే కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ల పైన ముందుకెళ్లగలం. ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు. విచారణ నేటికి వాయిదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు మొదలు పెడతారా, లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో ఇదే కీలకమని, దీనిపై ఈ స్పష్టత లేకుండా తామేమీ చెప్పజాలమని పేర్కొన్నది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేను అని, సోమవారానికి వాయిదా వేస్తే చెప్పగలను అని అన్నారు. నివేదికను అధికారికంగా విడుదల చేశారా అని న్యాయస్థానం అడిగింది. విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. హరీష్ రావు, కేసీఆర్ల తరపున న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు, కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు. ఏకపక్ష నిర్ణయం అనడం అవాస్తవం. కేసీఆర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు. కాళేశ్వరం పైన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కమిషన్ పేర్కొనడం అవాస్తవం. మంత్రిమండలి తీర్మానం, ఇంజనీర్ల కమిటీ నివేదికల ప్రకారమే నిర్ణయాలు ఉన్నా ఏకపక్షంగా ముఖ్యమంత్రి ఒక్కరే అన్నింటినీ ఖరారు చేశారని కమిషన్ ఆరోపించింది. రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ వ్యక్తిపైన నిందలు మోపింది. ఇది కేసీఆర్ లాయరు కోర్టుకు చెప్తున్నాడు. రామనాథన్ అయ్యర్ నిఘంటువులో జ్యుడిషియల్ కమిషన్కు నిర్వచనం స్పష్టంగా ఉన్నది. విచారణ చేపట్టి వాస్తవాలు గుర్తించడం వరకే దాని పని. మొత్తం 119 మంది సాక్షులను విచారించిన కమిషన్ వారిచ్చిన వాంగ్మూలాలు కానీ, వారిని ప్రశ్నించే అవకాశం కానీ పిటిషనర్కు ఇవ్వలే. ఆయన రాజకీయ ప్రతిష్ట దెబ్బతింటుంది, రక్షణ కల్పించాలి, నివేదిక పైన చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయండి. అరే భయం ఎందుకు బాస్? నువ్వు ఏ తప్పు చేయలేదనే అంటివి. నీ ఏ తప్పు చేయకపోతే చేయకుండానే దాన్ని తెచ్చి ముందర పెడతారా? ఇప్పుడు కేసీఆర్ అన్నాడు కదండి, నా మనసు రంగరించి బ్రెయిన్ బయటికి తీసి బండకేసి కొట్టి నేను తయారు చేసినా అని అన్నాడు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ని. కూలక ముందు కూలంగానే నాకేం సంబంధం, ఇది ఇంజనీర్లకు సంబంధం, నాకు గ్రాడ్యుయేషనే కాదు, లేదు నాకు అసలు నేను గ్రాడ్యుయేటే కాదు అందులో అని మాట్లాడే. సాక్షిగా పిలిచి నిందలు మోపారు. ఇప్పుడు ఈయన హరీష్ రావు న్యాయవాది. హరీష్ రావు ఒక పిటిషన్ వేసిండు, కేసీఆర్ ఇంకో పిటిషన్ వేసిండు. కమిషన్ నివేదికలో పిటిషనర్లను బాధ్యులుగా పేర్కొన్నది. ఇదే నివేదికను పలు వెబ్సైట్లలో ఉంచి ముఖ్యమంత్రి, మంత్రులు మీడియా సమావేశం పెట్టి పిటిషనర్లను నిందితులుగా పేర్కొంటూ ఆరోపణ చేశారు. పిటిషనర్లపైన నింద మోపినప్పుడు సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వాలి, సాక్షిని ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. ఇవేమీ లేకుండా ఏకపక్షంగా సాక్షిగా పిలిచి నిందలు మోపడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఎల్కే అద్వానీ, కిరణ్ బేడి కేసుల్లో సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన నివేదిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. పరిపాలనా అనుమతుల్లో సంబంధిత శాఖ కార్యదర్శి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి సంతకాలున్నాయి. ముందస్తుగా తీసుకున్న నిర్ణయాలతో కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. నివేదికను రద్దు చేయండి. పిటిషనర్లు ఇద్దరు శాసనసభ్యులే, అసెంబ్లీలో అన్నీ వెల్లడించవచ్చు. అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు. ఈయన ప్రభుత్వం తరపున. జస్టిస్ ఘోష్ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రధాన అంశాలతో 60 పేజీల సంక్షిప్త నివేదిక రూపొందించింది. దీనిపై మంత్రి మండలిలో చర్చించగా అసెంబ్లీలో పెట్టాలి అని తీర్మానించింది. కేసీఆర్, హరీష్ రావులు ఇద్దరు శాసనసభలో సభ్యులే. వారు చర్చలో పాల్గొని అన్నీ వెల్లడించవచ్చు. ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు. కిరణ్ బేడి కేసు ఇక్కడ వర్తించదు.
నాడు కిరణ్ బేడిని ముందుగానే విచారించి తర్వాత సాక్షులను విచారించడంతో అభ్యంతరం వ్యక్తమైంది. ఇక్కడ చివర విచారించింది పిటిషనర్లనే, అందువల్ల 8B కింద నోటీస్ అవసరం లేదు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభుత్వం ఈ విచారణను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, అందులో డౌట్ లేదు. వాళ్ళంతా టెక్నికల్ పాయింట్స్, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కాసుకొని కూర్చున్నారు. గతంలో విద్యుత్ కుంభకోణాలకు సంబంధించిన కేసులో ఆయన నరసింహారావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకే ఆ ప్రెస్ మీట్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ చైర్మన్ని తీసేసేదాకా తేగలిగిరు వీళ్ళు, కేసీఆర్ అండ్ ఈ బ్యాచ్ అంతా కలిసి. సో వీళ్ళు అందుకే అట్లా జరిగే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు జాగ్రత్త పడ్డారు. సరే, అది పక్కన పెడితే మీరు ఏ తప్పు చేయలేదు కదా, మరి విచారణ ఎదుర్కోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్గా ఏం చెప్తున్నారు, మేము అసెంబ్లీలో చర్చకు పెడతాం, తర్వాత పబ్లిక్ డొమైన్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అని. మరి అసెంబ్లీలో చర్చకు రావచ్చు కదా. అసెంబ్లీలో చర్చకు వచ్చి మీరు ఈ కేసులో ఏదో జరుగుతుంది, ఎవరిని అరెస్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటలేను. వెరీ క్లియర్. ఇందులో అసలు మీరు టెన్షన్ పడాల్సిన అక్కరే లేదు. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం కావట్లే. ఇది కేవలం 3 బ్యారేజీలకు సంబంధించిన 10% ప్రాజెక్టు మీదనే విచారణ. ఇంకా 90% మెగా కృష్ణారెడ్డి చేసిన దాన్ని రేవంత్ రెడ్డి కూడా పక్కన పెట్టేసిండు, ఎవడు అడిగేటోడే లేడు. మరి ఇంకా టెన్షన్ ఎక్కడిది? మీరు ప్రజల్లో పలచన అవుతారేమో అనే ఒక భావనతో ఉన్నారు కదా. ప్రజల్లో ఆల్రెడీ మీరు పలచన అయ్యారు. ఈ అంశంతో మీరు మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయారు. ఇప్పుడు మీరు ప్రజల్లో పలచన అవుతారన్నది మీ ఆలోచన కదా. మీ అడ్వకేట్ కూడా అదే వాదిస్తున్నాడు కదా. రాజకీయంగా ఆయన యొక్క రాజకీయ ప్రతిష్ట దెబ్బతింటుంది అని మీ అడ్వకేట్ వాదించింది కదా కోర్టులో. మీ రాజకీయ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే మీరు అసెంబ్లీకి వచ్చి మామ అల్లుడు ఇద్దరు కలిసి దుమ్మెత్తిపోయండి. మీరు ఆ రిపోర్ట్ మీద మీరు చేసిన గొప్ప పనిని చాలా అద్భుతంగా వివరించే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో కొంత సమయం దొరుకుతుంది కదా. అక్కడ సమయం ఇవ్వలేదు, బయటకు వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడండి. అక్కడ సమయం దొరకలేదు, పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అసలు అసెంబ్లీనే ఉంది కదా వేదిక, ఎంతో కొంత సమయం అయితే ఇస్తారు కదా. మీకు గంటన్నర సమయం అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ సమయాన్ని ఇస్తారు కదా. మరి ఆ సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోరు? చేత కాదు. ఫేస్ చేయాలి కదా, ఫేస్ చేయాలి. నేను ఆడ కూర్చోవాల్సిన ఈడ కూర్చున్నాను, నేను ఎట్లా ఫేస్ చేస్తా? నన్ను ఓడగొడతారా జనం? ఈగోకి వస్తున్నాడు. మొత్తానికి బోన్లో అయితే నిలబడ్డాడు. ఇది మాత్రం పక్క. ఇప్పుడు మీరు కోర్టుకు పోయిరంటేనే మీరు దొంగలని అర్థమవుతున్నది, సింపుల్, అంతే కదా. ఇప్పుడు తప్పు చేయలేదా? కనబడతలేదా? ఓపెన్ కనబడుతున్నది. మేడిగడ్డు ఉందా? ఉంది. కుంగిందా? కుంగింది. వాస్తవాలన్నీ ఓపెన్గానే ఉన్నాయి కదా. అప్పులు తెచ్చిరు. ఎంత అప్పులు? 80,000 కోట్ల అప్పులు. దానికి ఇంట్రెస్ట్ అంతా కలిపితే 13 ఏళ్ళకి 1,50,000 కోట్లే అవుతున్నది. అంతా ఓపెన్గానే ఉన్నది. ఇక మీరు తప్పు చేయలేదు, మాకేంది, ఎందుకు ఇవన్నీ రద్దు చేయమని మీరు ఎంక్వైరీకి రెడీ అవ్వండి, సిద్ధపడండి. నేను అనుకుంటున్నా అసలు ఇది పెద్ద ఏదో అవుతుందని కూడా నేను అనుకుంటలేను. అంతా ఉత్తది, ఇది పెద్ద డ్రామా. అండ్ గవర్నమెంట్ కూడా, మీరు కూడా ఏం చేయాల్సి ఉండే, ముఖ్యమంత్రి. ఇప్పుడు మొన్న నేను భిక్షం గుజ్జా గారు ఇంటర్వ్యూ చేసిన, ఆయన ఒకటే అంటున్నారు, మీరు ఒకవైపున ఈ ఫైనాన్షియల్ క్రైమ్కు సంబంధించిన ఎంక్వైరీ ఒకవైపున చేసుకుంటూ వెళ్తూనే ఆ ప్రాజెక్ట్ని ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి తుమ్మిడిహెట్టి నుంచి తీసుకొస్తామంటారు, అది కాదంటారు, ఇది పోదంటారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2 ఏళ్ళైంది మీరు మాటలతో కాలయాపన చేయబట్టి. అసలు అక్కడ మన తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టుని ఏం చేద్దాం, దీని మీద అసలు ఆలోచన ఉందా? ఎంక్వైరీ ఏది? ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ నడుస్తున్నది. అసలు టెక్నికల్గా ఇది వయబులా కాదా, దీన్ని కూలుద్దామా, పేలుద్దామా, ముందుకు నడిపిద్దామా, ఏదో ఒకటైతే ఉంటుంది కదా. వాళ్ళేం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఒక టెక్నికల్ కమిటీ, అంటే అదర్ పార్టీ, అంటే అసలు మన తెలంగాణ ఆర్ దేశానికి సంబంధం లేనటువంటి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి ఒక 2 నెలలు 3 నెలలు ఒక 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. మరి అది ఎందుకు ఈ గవర్నమెంట్ ఫాలో అవుతలేడు, రేవంత్ రెడ్డి ఫాలో అవుతలేడు? మీరు ఎంతసేపు ఎంక్వైరీ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ నడిపిస్తున్నారు. వారం రోజులు ఇది కార్ రేస్ అని, ఓ వారం రోజులు ఇంకో వారం రోజులు. ఏం ఉపయోగం తెలంగాణ ప్రజలకు దీనివల్ల? ఈ సిరీస్ ఆఫ్ ఎంక్వైరీల వల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం? తెలంగాణ ప్రజల ఖజానాలోకి ₹1 వచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ ప్రజలకు ఉపయోగం. ఆ పని మీరు చేయకుండా ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ నడిపించడం వల్ల మీరు రాజకీయంగా ఏదో తాత్కాలికమైన అవతలోడు బలహీనపరిచి మీరు ఏదో బలవంతులాగా కనిపిస్తుండొచ్చేమో, ఎలక్షన్స్లో మీరు లబ్ధి పొందొచ్చేమో, కానీ ప్రజలకు ఏం ఉపయోగం? అల్టిమేట్గా ఏదో ఒక సందర్భంలో ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు అడుగుతారు, ఎంక్వైరీ ఏమైంది, ఏ డబ్బులు నువ్వు తెచ్చి ఖజానాలో జమ చేసినావు అని తెలంగాణ ప్రజలు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం ఉంటుందా?
చర్చించిన తర్వాతే హైకోర్టుకు నివేదించబోతున్న ప్రభుత్వం. ఆల్రెడీ వీళ్ళు డిసైడెడ్, ఫస్ట్ అసెంబ్లీలో పెట్టాలని డిసైడ్ అయిపోయారు. ఈ సమ్మరీ ఒకటి 60 పేజీల సమ్మరీ ఒకటే రిలీజ్ చేసి అసలు ఆ రిపోర్ట్ టోటల్ రిపోర్ట్లో ఏముందనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఉరికిరి కోర్టుకు కానీ అసలు ఆ రిపోర్ట్లో ఏముంది? జస్ట్ ఓన్లీ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషను జస్ట్ ఓన్లీ 60 పేజీల సమ్మరీ మాత్రమే. ప్రాజెక్ట్ మొత్తం ఆ ఎంక్వైరీ మొత్తం రిపోర్ట్ని, ఘోష్ రిపోర్ట్ని మొత్తం మన దగ్గర లేదు, అది ఎవరి దగ్గర లేదు, గవర్నమెంట్ దగ్గరే ఉంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించబోతున్నది. గతంలో మంత్రివర్గంలో ఇదే మేరకు నిర్ణయించారు. కమిషన్ నివేదికపైన అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. కాబట్టి ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది. కమిషన్ నివేదికపైన అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేక ముందు చర్యలు తీసుకొని తర్వాత చర్చిస్తారా తెలియజేయండి అని హైకోర్టు సూచించిన నేపథ్యంలో మేము అసెంబ్లీలో పెట్టబోతున్నామని చెప్తారు. సో కాబట్టి ఈ కేసు కూడా ఇంతకు మించి ఇంకేముండే అవకాశం లేదు. సరే అసెంబ్లీలో చర్చిస్తారట అని ఈ కేసుని అసెంబ్లీ సమావేశాల తర్వాత వాయిదా వేసే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉంది? కేసీఆర్ కోర్టులో ఉంది. ఎందుకు? ఒక బంతి ప్రాజెక్ట్ని ఏం చేస్తారో అన్న ఒక బంతి రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. రేపు అసెంబ్లీకి వస్తావా రావా, దీని మీద చర్చిస్తావా రావా అనే బంతి కేసీఆర్ కోర్టులో ఉంది. మరి వస్తాడా? రాడు. ఇక రానప్పుడు ఇది చదిపోతుంది. మళ్ళీ గదే వ్యవహారం, మళ్ళీ గదే హరీష్ రావు, గదే మొత్తుకునుడు, గదే కథ ఉంటుంది. సో ఇది నిన్న జరిగినటువంటిది. మీరు అనుకుంటున్నారా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని? మున్సిపల్ ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి ట్రాన్స్ఫర్ టు అదర్ సర్కిల్స్ పీరియాడికల్లీ అట. ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నారా? నో, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా అంటే రాడు. నో అసలు ఎవరికి నమ్మకమే లేదు. రాడు, రాడు, నో, అంతా నోలే. ప్రజలకు కూడా ఎంత క్లారిటీ ఉంది చూడండి. కష్టమే అన్న రావడం. రావాలి కదండి. 4 లక్షల జీతము ఇప్పటిదాకా లెక్క కడితే ₹1 కోట్ల ఆయన అకౌంట్లోకి పోయింది. వాళ్ళ అలవెన్స్లు ఒక మంత్రికి ఏ స్థాయిలో అయితే అలవెన్సెస్ అన్నీ ఉంటాయో ఆ స్థాయి అనుభవిస్తున్నాడు ఫామ్ హౌస్లో ఉండి. మరి అసెంబ్లీకి రాకపోతే ఎట్లా? మొహం ఉంటే కదా. రాడు రఘుభాయ్, కేసీఆర్ రానే రాడు, అంత రాడు. రేవంత్ రెడ్డి ఉన్న రోజులు కేసీఆర్ రాడట. నో, హీఈస్ వెరీ ఈగోయిస్టిక్ అట. నో అతడు దేవుని లెక్క. దేవుడని రాడనుకుంటాడా? రాడు. అందరిది అదే స్టేట్మెంట్. ఫామ్ హౌసే ఆయన అసెంబ్లీ అట. రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఫామ్ హౌసే ఆయన జైలు అంటుండు, ఆయన ఫామ్ హౌసే అసెంబ్లీ అని మీరు అంటున్నారా? అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇల్లు చూడాలన్నట. ఆయన ₹1 కోట్ల. నలుగురిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయట. ఇప్పుడు వాళ్ళు జైలుకి పంపాలన్నా ఇంకోటి అనేది మనది కాదండి. అసలు వాళ్ళు తిన్నది కక్కించాలి, అది కదా కావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 యాడ్ అయితే అది తెలంగాణ ప్రజలు సంతోషపడతారు. అది ఏం లేకుండా ఈ ఎపిసోడ్స్ నడిపిస్తే ఏం ఉపయోగం లేదు. వస్తాడు ఒక రోజు, లేకపోతే 2 రోజులు. ఎప్పుడైతే సార్ నీ సభ్యత్వం అటు ఇటు అవుతట్టుంది సార్, మీరు రాకపోతే మళ్ళీ అటెండెన్స్ పోతట్టుంది అనగానే ఇట్లా వచ్చి కూర్చుంటాడు. ఏ రోజు? ఆ రోజు బడ్జెట్ చదివిన రోజు వచ్చిండు. బడ్జెట్ చదివిన రోజు చర్చ ఉంటుంది కదా, వచ్చిండు కూర్చుంటే అవతల పడ్డాడు. కథ మళ్ళీ తెల్లారలేడిగా జీతం ఆపాలన్నట. ఆపాలే. అసలు అసెంబ్లీకి రాని వాళ్ళకి ఒక పర్సంటేజ్ చూడాలి, అటెండెన్స్ పర్సంటేజ్. రాకపోతే ఆపేయాలి జీతాన్ని. జీతం ఆపాలి, అసలు సభ్యత్వమే రద్దు చేయాలి. అది ఎవరైనా కావచ్చు. రికవరీ కావాలి. నో రఘు అరెస్ట్ కూడా చేయాలి. జీతం ఎందుకు అన్నా? సో పబ్లిక్ రియాక్షన్ ఇది.